అంజనీపురం అను గ్రామంలో వీరయ్య సూరమ్మ దంపతులుంటారు. వీరికి ఒక పాప మీనా. ఈ పాపను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉండగా మీనాకు 10 ఏళ్లు వస్తాయి. ఒకరోజు మీనా తన తల్లి సూరమ్మతో, అమ్మా, నేనీరోజు స్కూల్కి వెళ్ళను. ఎందుకమ్మా? ఎందుకేంటి? అందరూ వాళ్ళ తమ్ముళ్లతో చెల్లెళ్లతో స్కూల్కి వెళ్తుంటే నేను మాత్రం ఒంటరిగా వెళ్లాల్సొస్తుంది. నేను వెళ్ళను. అలా కాదు బంగారం. నువ్వు బాగా చదివి డాక్టర్ అవుతానని చెప్పావుగా. ఇలా వాళ్ళు లేరు వీళ్ళు లేరని స్కూల్కి వెళ్ళనంటే నీ ఆశయాన్ని ఎలా దక్కించుకోగలవు చెప్పు. కాబట్టి ఒకరున్నా లేకపోయినా మన ఆశయాన్ని మాత్రం వదలొద్దు. బాగా గుర్తుపెట్టుకో. సరే అమ్మా, వెళ్తాను. మరి నా చాక్లెట్? బంగారు తల్లి, మీనాకు పెద్ద చాక్లెట్. వెళ్ళొస్తానమ్మా అని స్కూల్కి వెళ్తుంది. పాప స్కూల్కి వెళ్ళగా అంతలో వీరయ్య వస్తాడు. వచ్చి, మీనా స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళిందండి. నువ్వేంటి మరి ఏదోలా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? నన్నేమంటారు? కానీ మీనా అడిగిన దానికి నా దగ్గర సమాధానం లేక ఇలా మౌనంగా ఉండిపోయా. పాపనా? ఏమనింది? ఈరోజు స్కూల్కి వెళ్ళనని మారం చేసింది. ఏమైందని అడిగితే అందరూ తమ్ముళ్ళు చెల్లెళ్లతో స్కూల్కొస్తున్నారు, నేను ఒంటరిగా వెళ్ళనని మారం చేసింది. నాకేం చెప్పాలో అర్థం కాక ఏదో మార్చి చెప్పి పంపించాను. పోనీలే, చిన్నపిల్ల కదా, తెలియక అడిగింది. దానికెందుకు బాధపడుతున్నావు? పాప అడిగినందుకు కాదండి. పాప పుట్టి 10 ఏళ్లైనా ఒంటెద్దు బండిలా ఒక్కరితోనే మన వంశం ఆగిపోయింది. అదే ఇంకో కొడుకో కూతురో ఉంటే మన మీనా అన్నట్టు ఒకరికొకరు తోడుండేవాళ్ళు. నువ్వన్నది నిజమే. కాని ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఆయన అనుగ్రహించనిది మనం మాత్రమేం చేస్తాం? అంతా శివేచ్ఛ. నువ్వేం బాధపడకు. ఆయనకెప్పుడేమివ్వాలో ఆయనకి తెలుసు. ఊరికే బాధపడకు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. సూరమ్మా, నీకు ఒకటి అర్థమవుతుందా? బయట చాలామంది దంపతులకు పిల్లల్లేక ఎంతో బాధపడుతున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాంగా. మనకు మీనా ఉంది. మన అమ్మాయిని బాగా చదివించి ప్రయోజకురాల్ని చేస్తే చాలు. అయినా ఈ రోజుల్లో ఒక్కరు చాలు అనుకుంటుంటే నువ్వేంటి పిల్లల కోసం ఇలా బాధపడుతున్నావు? బాధ కాదండి, తోడుకు తోడు ఉంటారని నా ఆశ. అయినా తల్లి మనసు ఇలానే ఆలోచిస్తుంది. అది మీ మగవాళ్లకు అర్థం కాదులే కాని పదండి, భోజనం వడ్డిస్తాను అని అనగా వీరయ్య సూరమ్మ భోజనానికి కూర్చొని ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా మీనాకు 20 ఏళ్లు వస్తాయి. ఒకరోజు మీనా సూరమ్మతో, అమ్మా, కాలేజీకి ఆలస్యమవుతుంది. లంచ్ బాక్స్ తయారు చేసావా? లేదమ్మా, ఈరోజు కాస్త నీరసంగా ఉండి తయారు చేయలేకపోయాను. ఇంట్లో పనులు కూడా ఎక్కడవక్కడే ఉండిపోయాయి. నువ్వెళ్ళు, నాన్న తీసుకొచ్చిస్తాళ్లే. సరే, నువ్వు జాగ్రత్త. ఒకవేళ ఇలానే ఉంటే హాస్పిటల్కి వెళ్ళు. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త అని అనగా మీనా వెళ్తుంది. అంతలో కళ్ళు తిరిగి సూరమ్మ కింద పడిపోతుంది. కొంత సమయానికి పక్కింటి పంకజం సూరమ్మ ఇంటి ముందు నిల్చొని, సూరమ్మక్క, సూరమ్మక్క, అనుకోకుండా ఇంటికి బంధువులొచ్చారు. కాస్త ఆవకాయ తొక్కుంటే పెడతావా? మళ్ళీ బదులిస్తాన్లే అని అనగా ఇంట్లో ఎవరూ కనిపించరు. అది చూసి పంకజం తన మనసులో, ఏంటి, ఇంట్లో ఎవరూ లేనట్టున్నారే? లేకపోతే తలుపులేలా తెరిచిపెట్టారేంటి? కుక్కలు కాని వస్తే ఇంటి పక్కన వాళ్ళు చూడరా అని నన్నే అంటారు. ఎందుకొచ్చిన గోల? తలుపు వేసి వెళ్తాన్లే అనుకొని తలుపులు వేస్తూ ఉండగా సూరమ్మ కింద పడి ఉండటం చూసి, అయ్యో సూరమ్మక్క, ఏమైంది? అని వెళ్ళి అక్కా అక్కా అని లేపుతోంది. ఎంత లేపినా లేవదు. ఆమెను చూసి భయపడి, సమయానికి వీరయ్య కూడా లేడే. వెంటనే బయటకు వచ్చి అక్కడున్న ఆటోను పిలిచి అందులో సూరమ్మనెక్కించి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. వెళ్ళగా పంకజం డాక్టర్ని కలిసి సూరమ్మను చూపించి, డాక్టర్ గారు, మా అక్కకేమైందో చూడరా? నాకెందుకో భయంగా ఉంది. ఎంత పిలిచినా పలకడం లేదు. అమ్మా, మీరేం కంగారు పడకండి, నేను చూస్తాగా అని చేయిపట్టి చూడగా, అమ్మా,
భయపడాల్సిన అవసరమేం లేదు. ఈమె తల్లి కాబోతున్నారు. ఏంటి, మా సూరమ్మక్క తల్లి కాబోతుందా? ఏం మాట్లాడుతున్నారండి? ఈ వయసులో తల్లి కావడం ఏంటి? ఓ అమ్మ తల్లి, తల్లి కావడానికి వయసుతో సంబంధం లేదు. చిన్న ఇంజెక్షన్ ఇస్తాను, కాసేపయ్యాక ఆమెను ఇంటికి తీసుకెళ్ళండి. తీసుకెళ్తాలే కాని ఏంటబ్బాయి విచిత్రం. ఏంటమ్మా నీ బాధ? ఆమె కంటే నువ్వే ఎక్కువగా ఆశ్చర్యపోతున్నావు. సర్లే, నేను వెళ్తున్నా, కాసేపయ్యాక ఈమెనింటికి తీసుకెళ్ళు అని వెళ్తాడు. వెళ్ళగా కొంతసేపటికి సూరమ్మకు మెలకువ వచ్చి పక్కన ఉన్న పంకజంతో, సూరమ్మ ఏమైంది పంకజం, ఇక్కడున్నామేంటి? అని అనగా పంకజం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఓ పంకజం, నిన్నే. ఆ అక్క, చెప్పు. ఏమైంది నాకు? ఇక్కడెందుకున్నాం? అక్క, నేను మీ ఇంటికి ఆవకాయ తొక్కు కోసం వచ్చా. ఎంత పిలిచినా నువ్వు పలకపోయేసరికి తలుపులు తీసే ఉన్నాయని వేయడానికొస్తే నువ్వు లోపల పడిపోయి ఉన్నావు. నాకే భయమేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. కానీ ఏంటి కాని? డాక్టర్ నిన్ను పరిశీలించి ఏమన్నాడో చెప్పవే. నువ్వు తల్లివి కాబోతున్నావంట. ఏంటి, నేను తల్లిని కాబోతున్నానా? అది ఈ వయసులో? అదేగా నేను చెబుతుంది. అని అనగా సూరమ్మ ఆలోచనలో పడి, సరే పద, ఇంటికి వెళ్దాం అని వెళ్తారు. ఇంటికి వెళ్ళి సూరమ్మ దిగాలుగా కూర్చొని ఉంటుంది. ఇంతలో వీరయ్య వస్తాడు. వచ్చి, సూరమ్మా, మధ్యాహ్నం సమయం అయింది. అమ్మాయికి బాక్స్ పెట్టవా? అది అసలుకి ఆకలికి ఆగలేదు. ఏమండి, నేను మీకొకటి చెప్పాలి. ఏమైంది సూరమ్మా, చెప్పు. అమ్మాయి కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అంతలో పంకజం వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన పరీక్షించి నేను తల్లిని కాబోతున్నానని చెప్పాడండి. నిజమా? మంచి వార్త చెప్పావు. అయినా ఇందులో దిగులు పడవలసిన అవసరమేముంది? మనం ఎప్పటినుంచో అనుకుంటున్నదేగా. ఏమండి, మతి లేకుండా మాట్లాడకండి. అప్పుడు అనుకున్న మాట వాస్తవమే. కానిప్పుడు మన అమ్మాయికి 20 ఏళ్ళు. ఈ వయసులో తల్లవుతున్నానంటే మన అమ్మాయే కాదు, ఊర్లో వాళ్ళు కూడా నవ్వుకుంటారు. అంటే ఇప్పుడేమంటావు? అనేదేముంది, ఈ కడుపు తీయించేసుకుందాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? లోకుల కోసం పసిప్రాణాన్ని బలి చేస్తావా? నువ్వు తల్లివేనా అసలు? మరి ఏం చేయమంటారండి? ఈ విషయం తెలిస్తే లోకుల మాటలు ఎలా తట్టుకోమంటారు? అవన్నీ కాదు. దేవుడిచ్చిన ప్రసాదాన్ని చంపడానికి మనమెవరం? అయినా మనకు తిండి లేకనా, డబ్బు లేకనా భయపడేది? అది కాదండి. నువ్వేం మాట్లాడకు. ఎలా జరగాలంటే అలానే జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పకు. ముఖ్యంగా అమ్మాయికి మాత్రం సమయం చూసి చెప్దాం. నువ్వు కంగారుపడి చెప్పకు, సరేనా? సరే, మీరింతగా చెప్తుంటే నేనేం చేసేది? మీ బిడ్డ మీ ఇష్టం అని ఇంట్లోకి వెళ్తుంది. సాయంత్రం సమయం అయ్యేసరికి మీనా కాలేజీ నుంచి ఇంటికి వస్తుంది. వచ్చి సూరమ్మతో, అమ్మా, ఏంటమ్మా, నువ్వు బాక్స్ పంపిస్తానని పంపించనేలేదు. చాలాసేపు ఎదురు చూశాను తెలుసా. ఈరోజు చాలా ఆకలేసింది. అయ్యో, మర్చిపోయానమ్మా. మరెలా తిన్నావే? తినకుండా అలానే ఉన్నావా ఏంటి? అలా ఏం లేదులే. మన పక్కింటి పంకజం ఆంటీ వాళ్ళ అమ్మాయి బాక్స్ తెచ్చుకుంటే తనతో పాటు తిన్నాను. సరే అమ్మా, నేను ఫ్రెష్ అయి వస్తాను. నాకిష్టమైన పాయసం చేయి. అలాగే, ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొనిరా అనగా మీనా వెళ్తుంది. ఇదిలా ఉండగా పంకజం, ఆమె భర్త రంగయ్య ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలో పంకజం కూతురు సంధ్య వచ్చి, అమ్మా, ఏదైనా స్నాక్స్ ఉంటే పెట్టమ్మా, ఆకలిగా ఉంది. అదేంటే, మధ్యాహ్నం బాక్స్ పెట్టి ఇచ్చానుగా, తినలేదా ఏంటి? తిన్నానమ్మా, కానీ నేను ఒక్కదాన్నే కాదు, సూరమ్మ ఆంటీ వాళ్ళ అమ్మాయి మీనా ఉందిగా, ఇద్దరం కలిసి తిన్నాం. ఈరోజు మీనా బాక్స్ తీసుకొని రాలేదు, అందుకే నాకు సరిపోలేదు. అందుకేగా స్నాక్స్ అడుగుతున్నాను. సూరమ్మ అంటే అనగానే గుర్తొచ్చింది. ఏవండి, సూరమ్మక్క తల్లి కాబోతుంది. నీకేమైనా పిచ్చా పంకజం? పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఇంట్లో పెట్టుకుని సూరమ్మ మళ్ళీ తల్లి కాబోతుందా? నువ్వు కలకాని కన్నావనుకుంటా. మీ తలకాయ్, ఇంతకు ముందు మన ఇంటికి బంధువులు వస్తే ఆవకాయ తొక్కు కోసం వెళ్ళగా అప్పుడు సూరమ్మ కళ్ళు తిరిగి పడిపోతే
డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన పరీక్షించి చెప్పాడు. అవునా? అవునండి. ఓసిని, ఈ వయసులో ఏంటే? అది విని సంధ్య కూడా నవ్వుతుంది. మరుసటి రోజు మీనా సంధ్య కలిసి కాలేజీకి వెళ్తారు. వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సంధ్య పక్కన ఉన్న రమ్యతో, రమ్య, నీకో విషయం చెప్పనా? చెప్పు, చెప్పేదాకా నువ్వు ఆగమని ఆగవుగా. సర్లే కాని మా ఊరిలో ఒక ఆంటీ ఉంది. వాళ్ళ అమ్మాయి కాలేజ్ చదువుతుంది. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ ఆంటీ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. వాట్? ఏంటి నువ్వు అనేది? కాటికి కాల్చాపిన వయసులో తల్లి కావడమా? వాడెవడో కామాంధుడిలా ఉన్నాడు. కొంపదీసి మీ వాళ్ళు కాదుగా? హే చి, మా వాళ్ళైతే నేనెందుకు చెబుతాను? కాదు కాబట్టి నీకు చెప్పాను. అని అనగా పక్కన ఉన్న మీనాని చూసి నవ్వుతుంది. నవ్వి మీనా పక్కకి వెళ్ళగా, రమ్య, అది ఎవరో కాదే, మన మీనా వాళ్ళమ్మే. అవునా? అయినా అది నీకెలా తెలిసే? మా అమ్మ మా నాన్నతో చెబుతుంటే విన్నాను. చాలా ఫనీగా ఉంది కదా. అవునే. అంటూ మీనా వేరే ఫ్రెండ్తో మాట్లాడుతుంటే మీనాను చూపిస్తూ నవ్వుతారు. అంతలో అటుగా వెళ్తున్న అంజలి వీళ్ళని చూసి, ఏమైంది రమ్య? నువ్వు సంధ్య నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నారు. అసలు విషయం తెలిస్తే నువ్వు మాతో నవ్వి నవ్వి చేస్తావు. ఏంటో అంత పెద్ద జోక్. మన మీనా వాళ్ళమ్మ ఈ వయసులో తల్లి కాబోతుందట. మన మీనాకు బుజ్జి తమ్ముడు రాబోతున్నాడు. హే, ఊరుకోండి. పెద్దవాళ్ల విషయాన్ని అలా వెటకారం చేసి నవ్వొచ్చా? తప్పు కదా. అయినా ఇలా అందరికీ చెప్పి నవ్వుతున్నారని మీనాకు తెలిస్తే తను ఎంత బాధపడుతుంది చెప్పు. ఏంటే, దానికంటే నువ్వెక్కువ ఫీల్ అవుతున్నావు? వెళ్ళి నీ పన్ను చూసుకో అని రమ్య సంధ్య నవ్వుకుంటారు. అది తెలియక మీనా వచ్చి వారితో, ఎంతసేపని అలా నవ్వుతారే? క్లాస్కి టైం అయింది, పదండి వెళ్దాం. నువ్వు పద, మేం వస్తాం అంటూ నవ్వుతారు. అంతలో పదవే మీనా, మనం వెళ్దాం అంటూ వెళ్తూ ఉంటారు. అంతలో అంజలి మీనాతో, వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో నీకు తెలుసా మీనా? ఆ, ఎవరో పెద్ద వయసులో తల్లి కాబోతున్నారంట. అదే సంధ్య చెప్తూ నవ్వుతుంది. సరే కాని భలే విచిత్రంగా ఉంది కదా. ఒసై తింగరి మీనా, అది ఎవరో కాదే, మీ అమ్మే తల్లి కాబోతుందంట. అది తెలియక నువ్వు కూడా వాళ్లతో కలిసి నవ్వుతున్నావు అని అనగా ఆ మాట విని మీనా, వాట్? ఏంటి నువ్వనేది? అవునే, ఇప్పుడే దాన్ని క్లారిటీగా అడిగి తెలుసుకున్నాను. మీ అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతే సంధ్య వాళ్ళమ్మే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిందంట. అప్పుడు అతను చెక్ చేసి చెప్పాడంట. అవును, ఈ విషయం నీకు తెలీదా? అని అనగా మీనా తన చేతిలో ఉన్న బుక్స్ కింద పడేసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. మీనా ఇంటికి వెళ్ళేసరికి సూరమ్మ వీరయ్య నవ్వుకుంటూ లడ్డూలు తింటూ ఉంటారు. అది చూసి మీనాకు కోపం వచ్చి ఏమంటుందో పార్ట్ 2లో తెలుసుకుందాం. రామాపురం అనే గ్రామంలో రాజేష్, సుమతి అనే భార్యాభర్తలు ఉండేవారు. వీళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. ఒకరోజు ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయిన రాజేషు, సుమతే సుమతే, హా, ఏంటండి పిలిచారు? నాకు బాక్స్ రెడీ చేయవే, ఆఫీస్కి టైం అవుతుంది కదా. నువ్వు టిఫిన్ పెడుతున్నావనే నాకు ఆఫీస్కి టైం అవుతుంది సుమతి. ఆల్రెడీ పెట్టేశానండి, తెస్తానుండండి. త్వరగా తీసుకురా సుమతి. అబ్బబ్బా, అంత తొందర ఎందుకండి మీకు? నీకు నా టైం గురించి తెలుసు కదా సుమతి. 10 ఆఫీసులో ఉండాలి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. మీరు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికెందుకొస్తారో నాకు తెలుసులేండి. ఎందుకొస్తున్నా సుమతి? నా మీద ప్రేమతోనే కదా. నీ మీద ప్రేమ నాకు కాకపోతే ఇంకెవరకు ఉంటుంది సుమతి. సరే కానీ బాక్స్ ఇలా ఇవ్వు, నేను వెళ్ళాలి. టైమింగ్ అంటేనే రాజేష్, రాజేష్ అంటేనే టైమింగ్, తెలుసు కదా అని రాజేష్ అనగానే వంటగదిలో నుండి సుమతి లంచ్ బాక్సు తెచ్చిస్తుంది. రాజేష్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే పక్కింట్లో ఉంటున్న కనకం అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళ భర్త రమేష్తో, ఏవండి, మన టీవీ పాడై వారం అవుతుంది, బాగు చేయించచ్చు కదా. ఓ, అప్పుడే వారమైందా?
ఆహా, అయినా నేను ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నానే. కొంచెం ఫ్రీ అవగానే చేయిస్తాలే. ఉన్న 2 పిల్లల్నేమో హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. మీరు పొద్దున్ననగా వెళ్తే ఏ రాత్రికో ఇంటికొస్తారు. ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుందండి. నీకు బోర్ కొడుతుంది, పిల్లలు హాస్టల్లో ఉన్నారనో నేను లేటుగా వస్తున్నానో కాదే. టీవీ లేక నీ డైలీ సీరియల్లు మిస్ అవ్వడం వల్ల. కరెక్ట్గా చెప్పానా? అబ్బా, మరన్నీ తెలిసి ఎందుకండి టీవీ రిపేర్ చేయించట్లేదు? ఒసేయ్, ఆ సీరియల్ల పిచ్చిలో పడి కాలం గడిపే కంటే ఏ అలికలో కుటుంబిషన్లో నేర్చుకోవచ్చు కదే. ఆహా, మీరు సంపాదిస్తున్నారు కదా, చాలదా? ఇంకా అవి కూడా నేర్చుకుని నేను కూడా సంపాదించాలా? పిల్లలు పెదవాళ్ళు అవుతున్నారు కనుక కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. గుర్తుపెట్టుకో. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా అంటూ రమేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో టీవీ సీరియళ్లకు అలవాటు పడ్డ కనకానికి ఏమీ తోచదు. ఒకరోజు ఆ కాలనీలో ఉన్న గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది కనకం. అయితే కనకం రావడం చూసిన గీత, ఏంటక్కా, ఆ వీధి నుండి ఈ వీధికి ఇలా వచ్చారు? నేను వచ్చానంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే వస్తా అని నీకు కూడా తెలుసు కదా గీత. అవును, ఇంతకీ ఏం చెప్దామని వచ్చా అక్క? మా పక్కింటి సుమతి నీకు తెలుసు కదా? తెలుసు, కొత్తగా ఈ మధ్య పెళ్ళైంది కదా. ఎప్పుడు పెళ్ళయిందనేది కాదమ్మా, మొగుడిని ఎంతలా ఆడిస్తుందన్నదే ముఖ్యం. ఇంతకీ ఏం మాట్లాడుతున్నారక్క? అదే కదా చెప్పేది, డ్యూటీ చేసే మొగుడిని కరెక్ట్గా 6 గంటలకల్లా ఇంటికి రప్పించుకుంటుంది, తెలుసా నీకు? అవునా? అయినా మీ వీధి వేరు నా వీధి వేరు కదా, నాకెలా తెలుస్తుందక్కా? అందుకే కదా చెబుదామని ఇక్కడి దాకా వచ్చాను. అయినా మనం పద్ధతిగా పెరిగాం, భర్త మాటలకు విలువిస్తాం. ఆ ఇంట్లో అలా కాదమ్మా, మొత్తం భార్య మాటే చెల్లాలి. మరీ విడ్డూరంగా ఉందక్కా. అయినా మనకెందుకులే చెల్లి, లోకం అసలే బాలేదు, అనవసరంగా ఆడిపోసుకుంటారు. నేను వెళ్ళొస్తాను అని కనకం అక్కడి నుండి ఆ పక్కనే ఉండే పంకజం ఇంటికి వెళ్తుంది. డోరు బయట నుండి కనకం పంకజముదనా, పంకజముదనా అని పిలవగానే లోపలి నుండి బయటకు వచ్చిన పంకజం, ఏంటి కనుకం సడన్గా ఇలా వచ్చావు? అయినా బయటే ఉండి మాట్లాడతావేంటి, లోపలికి రా. లేదు వదినా, నాకు కొంచెం పనుంది, ఒక విషయం చెప్దామని ఇలా వచ్చాను. ఏంటా విషయం కనకం? అని అనగానే ఇందాక గీతకు చెప్పిన విషయమంతా పంకజంతో కూడా చెబుతుంది. అంతా విన్న పంకజం, అయినా ఈనాటి ఆడపిల్లలు పూర్తిగా చెడిపోయారమ్మా. భర్త మాట వినాల్సింది పోయి భర్తే వాళ్ళ మాట వినాలని చూస్తున్నారు. అయినా రాజేష్కైనా కొంచెమైనా బుద్ధుండాలి కదా, తన చెప్పు చేతుల్లో ఉండటం ఏంటి వదినా? ఆడంగేమో. అని కనకం అనగానే ఇద్దరూ పగలబడి నవ్వుకుంటారు. అయినా మనకెందుకులే వదినా, అసలే లోకం బాలేదు, మనల్ని ఆడిపోసుకుంటారు. అంతేలే కనకం. అయినా ఆ సుమతి మొగుడికే బుద్ధి లేనప్పుడు మనమేం చేస్తాం వదినా? సరేలే, నేను వెళ్ళొస్తాను. అలాగే. మరుసటి రోజు ఉదయం సుమతి పక్క వీధిలోని షాప్కు వెళ్తూ ఉంటుంది. పంకజం ఇంటి ముందు పంకజం, గీత మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళను చూసి సుమతి, బాగున్నారా అక్క? బాగున్నారా వదినా? రండి అని పలకరిస్తుంది. సుమతి మాటలు విన్న పంకజం, బాగున్నాంలే కాని నీ అంత బాగా కాదమ్మా. అదేంటి వదినా అలా అంటున్నారు? నీలాగా మేము మొగుడిని కొంగుని కట్టేసుకోలేమమ్మా. ఏంటి, నా మొగుడిని నేను కొంగుని కట్టేసుకుంటున్నానా? అలా అని ఎందుకనుకుంటున్నారు? మీ ఆయన కరెక్ట్గా 9 గంటలకు డ్యూటీకి వెళ్తే మళ్ళీ టెన్షన్గా 6 గంటల కల్లా ఇంట్లో ఉంటాడు కదా. ఊరంతా మీ ఆయన ఆడంగని కోడే కూస్తుంది. అది ఆయన టైమింగ్. అంత మాత్రానికే నేను ఆయన్ని కొంగుని కట్టేసుకుంటున్నట్టా, ఆడంగా అయినట్టా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏమో అమ్మా, మా మొగుళ్ళైతే పొద్దున్న వెళ్లే టైమే కానీ సాయంత్రం ఎప్పుడొస్తారో మాకే తెలీదు. వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అయినా భర్త కోసం భార్య ఎదురు చూడటం అందరిళ్లలో ఉండేదే కదా వదినా. ఈవిళ్ళ అందరూ కొంగుని కట్టేసుకుంటారా ఏంటి? ఈవిడ కొంగుని కట్టేసుకుంటుందో
లేక వీళ్ళ ఆయన పెళ్ళంచాటి మొగుడో ఎవరికి తెలుసు. అలా ఇద్దరూ నవ్వుకుంటుంటే సుమతి అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వాళ్ళ ఆయన బయటకు వెళ్ళగానే కనకం పక్కింటి సుమతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అనుకోకుండా ఇంట్లోకి వచ్చిన కనకాన్ని చూసి సుమతి, ఏంటక్కా సడన్గా ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని పడిందా ఏంటి? నీతో నాకు పనేం లేదు గాని నీకు అర్జెంటుగా ఓ విషయం చెప్పాలని వచ్చా చెల్లి. ఏంటక్కా అది? ఏం లేదు చెల్లి, నిన్ను మరిదిని చూస్తే చూడముచ్చటగా ఉన్నారు. కానీ ఆ, కానీ ఏంటక్కా? ఏదైనా విషయం ఉంటే పూర్తిగా చెప్పు. ఆ, అంటే అది బయట జనాలు ఆ, నీ గురించి ఏవేవో అనుకుంటున్నారు చెల్లి. అవి విని తట్టుకోలేకే నీకు చెబుదామని వచ్చాను. అవును, నేను విన్నానక్కా. విన్నావా? అలాంటి మాటలు విని ఎలా తట్టుకుంటున్నావే చెల్లి? లోకులు కాకులక్క, ఏమైనా అనుకుంటారు. అందరూ అనుకుంటున్నట్టు ఆయన నేనంటే భయంతో త్వరగా ఇంటికి రావట్లేదక్కా. నా మీదున్న ప్రేమతో వస్తున్నాడు. హా, ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు కాని లోకానికేం తెలియదు కదా చెల్లి. అయినా నిన్నొక్కదాన్నే అంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ మరిదిగారిని కూడా ఆడిపోసుకుంటున్నారు కదా. నిన్నటి నుండి ఆ విషయం తలుచుకునే బాధపడుతున్నానక్క. నన్ను ఏమన్నా పడతాను గాని మా ఆయన్ను ఒక్క మాటన్నా ఊరుకోను. హా, ఆ విషయం నాకు తెలీదా చెల్లి? సరే గాని కొంచెం టీవీ పెట్టు, పొరిగింట్లో పులకూర సీరియల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అనగానే సుమతి టీవీ ఆన్ చేస్తుంది. అందరూ అలా సరదాగా మాట్లాడుతూ టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలో టైం 6 గంటలవుతుంది. డ్యూటీ నుండి రాజేష్ రానే వస్తాడు. ఇంట్లో కనకాన్ని చూసిన రాజేష్, ఏంటి వదిన గారు ఇలా మా ఇంటికొచ్చారు? చటుక్కున కుర్చీలోంచి లేచిన కనకం, రాకూడదా ఏంటి? అయినా ఇలా ఆరయిందో లేదో అలా ఇంటికి వచ్చేశారు. మా చెల్లెలంటే నీకు ఎంత ప్రేమో మరిదిగారు. తనంటే నాకు ప్రేమ ఒకటే కాదు వదిన, ప్రాణం కూడా. అయినా మా పెళ్ళయ్యాక నా టైమింగు ఊరంతా తెలిసిందే కదా. కొత్తగా చెప్పేదేముంది వదిన? హా, సరేనయ్యా, అది మీ మొగుడు పెళ్ళాల విషయం, మధ్యలో నాకెందుకు? నేను వెళ్ళొస్తా చెల్లి. అని కనకం వెళ్ళిపోతుంది. సుమతి అలా డల్గా నిలబడి ఉంటుంది. ఆమెను గమనించిన రాజేష్, ఏమైంది సోంతి? నేను ఇంటికి రాగానే ఎగిరి గంతేసిదానివి, ఇవ్వాలేంటి అలా డల్గా ఉన్నావు? ఏమీ లేదు, ఈరోజు నా మనసేం బాలేదండి. మనసు బాలేదా? అసలు ఏమయ్యింది సుమతి? ఎవరన్నా ఏమైనా అన్నారా? టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాలేండి. అని సుమతి లోపలికి వెళ్ళిపోతుంది. రాజేష్ ఆలోచనలో పడతాడు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా రాజేష్ ఆఫీస్కి బయలుదేరతాడు. సుమతి ఇంట్లో ఆలోచనలో పడుతుంది. అలా మధ్యాహ్నం అయ్యేసరికి కనకం రానే వస్తుంది. దీర్ఘాలోచనలో ఉన్న సుమతిని చూసి కనకం, ఏంటి చెల్లి, ఏదో బాగా ఆలోచిస్తున్నావు? అది ఆయనకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదక్కా. ఎలా చెప్పడమేంటి? ఊరిలో మన గురించి ఇలా అనుకుంటున్నారని డైరెక్ట్గా చెప్పేయ్. 6 గంటలకల్లా ఇంటికి రావద్దని చెప్పేయ్. మీ ఆయన నీ మాట వినడా ఏంటి? ఏదోలా చెప్పి చూస్తా అక్కా. హా, అది సరే గాని ఒకసారి టీవీ పెట్టి చెల్లి, పక్కింట్లో కుంపటి సీరియల్ వచ్చే టైం అయిపోతుంది. అనగానే సుమతి టీవీ ఆన్ చేస్తుంది. టీవీ పెట్టగానే సంతోషంగా కనకం టీవీ చూస్తూ ఉంటుంది. సుమతి మాత్రం విషయం భర్తకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా గోడ గడియారంలో 6 కానే వస్తుంది. ఇంతలో రాజేష్ కూడా రానే వస్తాడు. రాజేష్ రాగానే కూర్చుని టీవీ చూస్తున్న కనకం హఠాత్తుగా లేచి, సరే చెల్లి, మరి నేను వెళ్ళొస్తాను. అదేంటి వదిన, నేను ఇలా రాగానే అలా వెళ్ళిపోతున్నారు? నాకు పనుందయ్యా, ఆయన మీ మధ్యన నేనెందుకు, వెళ్ళొస్తాను అని చెప్పి కనకం వెళ్ళిపోతుంది. సుమతి మాత్రం ముభావంగా ఉంటుంది. అది గమనించిన రాజేష్, సుమతి, కొంచెం తలనొప్పిగా ఉంది, టీ తెస్తావా? అయినా మీకెందుకు తలనొప్పి? మీ వల్ల నాకు కదా తలనొప్పి.
అదేంటి సుమతి, అసలు నేను ఏమన్నానని అంత కోపం? అయినా మిమ్మల్ని రోజు 6 గంటలకల్లా ఇంటికి ఎవరు రమ్మంటున్నారు? అదేంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను త్వరగా ఇంటికి వస్తే రోజు సంతోషపడేదానివి, ఈరోజేంటి కోపడుతున్నావు? అది కాదండి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు త్వరగా ఇంటికి వస్తే జనాలు రకరకాలుగా అనుకుంటున్నారండి. మొగుణ్ణి కొంగున కట్టేసుకుందని చెప్పు చేతిలో పెట్టుకుందనే కదా జనం అనుకుంటున్నది. నేను నిన్నేమైనంటే బాధపడాలి కానీ లోకంతో మనకేం పని సుమతి? అయినా లోకులు కాకులు కదా, అయినా వాళ్ళు చెప్తే పట్టించుకోవడం ఏంటి సుమతి? నువ్వు మరీ పిచ్చిదానివి కాకపోతే. నన్నంటే నాకేం బాధ లేదండి, కానీ మిమ్మల్నే అంటున్నారంటేనే బాధగా ఉంది. నా నోటితో నేను చెప్పలేను కానీ చెప్పక తప్పట్లేదు. మిమ్మల్ని కొంగుచాటు మొగుడని, ఆడంగోడని ఇలా ఏవేవో మాట్లాడుతున్నారండి. ఇక నుండి మిమ్మల్ని ఎవ్వరూ అలాంటి మాటలు అనకూడదంటే మీరొక్క పని చేయాలి. చేస్తారా? నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు చెప్పు. సరే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు. రేపటి నుంచి మీరు 6 గంటలకు ఇంటికి రావద్దు. ఏ 10ంటికో రండి. అప్పుడే నాకు సంతోషం. సరే, నీ ఇష్టమే నా ఇష్టం, ఓకేనా? మా ఆయన చాలా మంచోడు అని ఆ క్షణంలో సుమతి మురిసిపోతుంది. భార్య మాట కోసం ఆ రోజు నుండి రాజేష్ ఇంటికి లేటుగా రావటం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి కనకం రోజు రాత్రయ్యే వరకు టీవీ సీరియల్ చూసి వెళ్తుంది. ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది. ఒకరోజు టీవీ చూస్తూ ఇంకా ఇంటికి రాకపోవడంతో కనకం భర్త రమేష్ అక్కడికి వస్తాడు. ఆయన రాగానే, రండన్నయ్య, కూర్చోండి. మీరేంటండి ఇలా వచ్చారు? టైం 10 అయినా కట్టుకున్న పిల్లం ఇంకా ఇంటికి రాలేదని వచ్చానే. ఇంతకీ రాజేష్ ఎక్కడమ్మా? ఆయన ఇంకా రాలేదన్నయ్యా. అదేంటమ్మా, అతను రోజు 6ంటికే కదా ఇంటికి వస్తాడు. మన ఏరియాలో బుద్ధిమంతుడు గుణవంతుడు అని రాజేష్కి చాలా మంచి పేరుంది కదమ్మా. బుద్ధిమంతున్నా? నేనెక్కడ బుద్ధిమంతున్నా? పిరికొన్నంటూ కొంగుచాటు మొగున్నంటూ, అంతేకాదు ఆడంగొన్నంటన్నా. జనాలంతా ఇలాంటి మాటలు నా గురించి అనుకుంటున్నారట. అందుకే ఆ మాటలు నన్ను అనకూడదని నా భార్య నన్ను రోజు ఇంటికి లేటుగా రమ్మని చెప్పింది. నా ఆఫీస్ 5 గంటలకి అయిపోయిందన్నయ్య. కానీ భార్యకి ఇచ్చిన మాట కోసం పార్కు మూసే వరకు అక్కడే ఉండి ఏదోలా టైం పాస్ చేసి తీరా టైం అయ్యాక ఇంటికి ఇదిగో ఇలా 10 దాటాక వస్తున్నా. జనాలన్న మాటలు నువ్వు విన్నావా, లేక నీకెవరైనా చెప్పారా? ఎవరో చెప్తే నమ్మేవాని కాదు, నా భార్య సుమతి చెప్పింది. నువ్వు విన్నావా లేకపోతే ఎవరైనా చెప్పారా అమ్మా నీకు? పంకజం వదిన, గీతక్క ఇలా అనుకుంటున్నారని నాతో డైరెక్ట్గానే చెప్పారు. ఆ తర్వాత కనకం అక్క కూడా చెప్పింది. ఆ, ఇప్పుడు దీని ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది. ప్లానా? ప్లాన్ ఏంటి? ఇంట్లో నేను టీవీ రిపేర్ చేయించలేదని టీవీ సీరియల్ చూడాలనే ఉద్దేశంతో నా భార్య చేసిన ప్రాపగండ ఇది. ఇది ఇంకా మారదు. సీరియల్లు చూడాలనే పిచ్చిలో మీ కాపురంలో చిచ్చు పెట్టేందుకు కూడా తెగించింది. ఇలా నిన్ను టైంకు ఇంటికి రాకుండా ఏవేవో కబుర్లు చెప్పి మాయమాటలతోటి మీ మనసులను మళ్లించింది. ఈ ప్రపంచంలో ఏ భార్య అయినా తన భర్త పని ముగించుకొని త్వరగా ఇంటికి రావాలని కోరుకుంటుంది. కానీ ఇలా లేటుగా కాదు రాజేష్. సై కనకం, ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని వాళ్ళని క్షమించమని కోరవే. అవును చెల్లి, టీవీ సీరియల్ చూడాలనే నా స్వార్థం కోసమే నేను అందరితో అలా అబద్ధం ప్రచారం చేశాను. ఎలా అయితే అబద్ధ ప్రచారం చేశానో అందరితో మీ ఆయన బంగారమని నిజం చెప్తాను. మీ ఇద్దరూ నన్ను క్షమించండి. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు, అదే చాలా వదినా. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నారు. పదవే వెళ్దాం ఇంటికి. మేము వెళ్ళొస్తాం రాజేష్, చెలమ్మ వెళ్ళొస్తాం, క్షమించండి మమ్మల్ని అని చెప్పి రమేష్ కనకాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళగానే రాజేష్తో సుమతి, నన్ను క్షమించండి. మంది మాటలు విన్నందుకు తప్పంతా నాదే. ఇప్పటి నుండి మన గురించి ఎవరేం చెప్పినా నేను వినను. నేను కోరుకునేది కూడా అదే సుమతి. ఇక నుండి నీ సంతోషమే నా సంతోషం. ఎంతైనా మా ఆయన బంగారం. బంగారం కాదు, టైమింగ్. టైమింగ్ అంటే రాజేష్, రాజేష్ అంటే టైమింగ్. అంతే కదా మరి. అనగానే ఇద్దరూ హ్యాపీగా నవ్వుకుంటారు. ఆ రోజు నుండి ఎవరెన్ని అనుకున్నా
పట్టించుకోకుండా సంతోషంగా ఉంటారు. మరి ఈ భార్యాభర్తలు మధ్యలో కనకం కథ మీకు నచ్చింది కదూ? నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.